నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమజహితం. నేను పర్వీన్. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజా వేదికను ప్రారంభించిన మంత్రి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్న శ్రీనివాస్ గౌడ్. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మోత్కో ఆనంద్ పల్లి నిద్ర. ప్రజల సమస్యలని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ముప్పైవ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కిసాన్ చౌక్ జయప్రదం చేయాలని కోరిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు. మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు. వివిధ జిల్లాల నుండి పాల్గొననున్న క్రీడాకారులు. ముస్తాబాద్ మండలంలో అండర్ 21 కబడ్డీ పోటీలను ప్రారంభించిన జడ్పీటీసీ గుండం నర్సయ్య. డీటెయిల్స్ లోకి వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజావేదిక ఆన్లైన్ ఫిర్యాదుల నమోదు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుతో కలిసి మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా వేదికను నమోదు చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా వేదికలో నమోదు చేసుకున్న ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గురువారం ప్రజా వేదికను తన క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, అదనపు కలెక్టర్ తేజస్సు నందనాల్, పవర్ సీతారామారావు, రెవెన్యూ, మున్సిపల్, మిషన్ భగీరథ, ఫారెస్ట్, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఏఎస్ఐ 10-82-1 మర్లు విఘ్నేశ్వర కాలనీ. విఘ్నేశ్వరుడు పేరు మీద వచ్చింది, సంతోషం. అంత మంచిగా అయిపోతుంది. విఘ్నేశ్వర కాలనీ ఇంటి నల్ల కనెక్షన్. కమిషనర్ గారు ఇమ్మీడియట్ గా 24 అవర్స్ కాదు, 12 అవర్స్ కనెక్షన్ ఇప్పించండి. ఈ కమిషనర్ గారు కూడా మున్సిపల్ కమిషనర్ మీద ఉంది. వీళ్ళ నాన్న పేరు మీద ప్రాపర్టీ ఉందంట. ఆ ప్రాపర్టీ సంబంధించింది వేరే వాళ్ళు ఎవరు చేంజ్ చేసుకున్నారంట. ఇమ్మీడియట్ గా మీరు ఎంక్వైరీ చేయించేయండి, ఇన్ఫార్మ్ చేయండి. ఎందుకంటే ప్రాపర్టీ ఎట్లా చేంజ్ చేసుకుంటారు ఫైల్ చేసి 1 వీక్ లో చేయండి. ఎందుకంటే ప్రాపర్టీ విషయం కనుక ఈ లీగల్ ఇష్యూస్ ఉన్నాయన్నీ కూడా ఒక 15 days పెట్టుకోండి. 15 రోజులలో ఆమెకు ఇన్ఫార్మ్ చేయండి ఏం జరుగుతుంది. డిఎస్పీ గారు వీళ్ళ కోడలు కొట్టిందండి, దయచేసి మీకు రెఫర్ చేస్తాము. ఆ కోడలు కొట్టినామని కౌన్సిలింగ్ చేయండి. పులిచేని పట్టుకున్నారు మాకు దరఖాస్తు చేస్తే గ్యారెంటీ ఇస్తాం. కానీ ముట్టుటే లేనిపోని ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తే కూడా విచారణ చేపిస్తాం. తప్పుగా ప్రచారం చేసి కావాలని చేస్తే కూడా దాని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకొని కూడా దాన్ని కూడా తీసుకుంటాం. ఎవరిని కూడా అన్యాయం జరిగే వ్యక్తులకు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసేదే, అందరికీ అందుబాటులో ఉండి వారికి పనిచేయించేదే, కోఆర్డినేట్ చేసి పనిచేయించేదే ఈ వేదిక. ఎటువంటి మా జిల్లాకు అనుకున్న మహబూబ్నగర్ జిల్లా జనరల్ గా ఈ పెద్ద జిల్లా ఏర్పాటు కనుక అన్ని జిల్లాల సంబంధించిన వ్యక్తులు ఉంటాం. సరే, పక్కన కొల్లాపూర్లో ప్రాబ్లం ఉంది, అక్కడ వలంపూర్లో ప్రాబ్లం ఉంది, ఇక్కడ మాకు కల్లపుర్తిలో ప్రాబ్లం ఉంది, ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పి మాకు ఇచ్చినా కూడా సంబంధించిన కలెక్టర్ ఉమ్మడి జిల్లా సంబంధించినది, ఉమ్మడి జిల్లా సంబంధించిన ఏమైనా వచ్చినా కూడా తీసుకొని సంబంధించినటువంటి కలెక్టర్లకు, అక్కడ నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, సంబంధించిన మంత్రి గారికి, కలెక్టర్లకు మరియు సంబంధించిన ఎమ్మెల్యేలకు, బాధ్యత గల వ్యక్తులు వాళ్ళు కనుక కన్సల్ట్ ఎమ్మెల్యేస్ కూడా పంపించి అధికారులకు పంపించడం. మరి ఈ సమస్య ఉంది, మీరు కూడా పరిష్కారం చేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అది ఆ ఎమ్మెల్యే మన పోర్టల్ కూడా పంపిస్తాం. దానికి ఎమ్మెల్యే యొక్క వెబ్సైట్ కూడా పంపిస్తాం, ప్లస్ కలెక్టర్కి పంపిస్తాం, ప్లస్ సంబంధించిన ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకానంద్ వికారాబాద్ నియోజకవర్గం కోటపల్లి మండలం బర్వద్ గ్రామంలో పర్యటించారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బస చేసి ఉదయం మళ్లీ గ్రామంలోని మిగతా వీధుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల స్థాయి ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. టీచర్లు సార్ మొత్తం నా క్లాస్మేట్ సార్ ఊర్లో సగం క్లాస్మేట్లు ఉన్నాను. ఇక్కడ ఒకరిది చెక్ అక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ నుంచి అటెండర్కి ఇచ్చి పంపించిందంట, బుజ్జిబాయ్ అంట. ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి ఇక్కడికేమో రాలేదని చెప్పి చెప్తుండ్రంట. మరి అది ఎక్కడ పోయింది అనేది ఇప్పుడు ఎంఆర్ఓ గారు నాతోటే ఉన్నారు, తర్వాత మీ ఆర్ఐ గారు కూడా ఉన్నారు. ఆర్డీఓ ఆఫీస్ నుంచి అయితే ఇచ్చిందని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా ఫాలో అప్ చేస్తారు, ఎవరికి చెప్తారో మీరు కొంచెం దాన్ని చూపించండి. బుజ్జిబాయ్ సార్ బుజ్జిబాయ్ మద్గుల్పల్లి మద్గుల్ తండా. చూడండి ఓకే. ఆర్డీఓ గారు 7:30 ఇప్పుడు మీరు మూవీపేట నుంచి బార్ వరకు 10 minutes వచ్చేస్తారా? ఎన్ని గంటలకు రమ్మని చెప్పారు మీరు? ఎన్ని గంటలకు వస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ బిల్లులు మరియు 2020 విద్యుత్ సరఫరా బిల్లులను మరియు 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్కూరు మండల కేంద్రంలోని ఐబీ నుండి జీపు జాథా ప్రారంభించారు. జీపు జాథా జిల్లాలోని అన్ని మండలాల్లో కొనసాగుతుందని 30వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కిసాన్ చౌకాలో నిర్వహించబోయే భారీ సభను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమొల్ల కిరణ్, జిల్లా అధ్యక్షురాలు సునీత, రత్నమాల, సిఐటియు కార్యకర్తలు పాల్గొన్నారు. తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లు 2020ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మిక కర్షక పోరాయాత్రని నిర్వహిస్తూ ఉన్నాం. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ యాత్ర 23వ తేదీన జంగిల్ జమీన్ హమారా అంటూ పోరాడి నెలకొరిగినటువంటి అమర వీరుడు జనవరి 26 కొత్తగా 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా, రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు అడగకుండా, ప్రజల యొక్క అభిప్రాయాలు, రైతు సంఘాల యొక్క అభిప్రాయాలు అడగకుండా ఏకపక్షంగా సెప్టెంబర్లో ప్రతిపక్ష ఎంపీలని బయటికి గెంటేసి మరి ఉద్యమాన్ని ఓటుతోటి వ్యవసాయ చట్టాలని ఆమోదింపజేస్తుంది. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో గత 2 నెలలుగా పోరాడుతూ ఉన్నారు. రైతాంగానికి మద్దతుగా సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కార్మిక కర్షక పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ వ్యవసాయ చట్టాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాళా తీయబోతూ ఉంది. మన భూములన్నీ వ్యవసాయ పంట విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఉంది, గ్యాస్ ధరలు పెంచుతూ ఉంది, నిత్యావసర సరుకుల ధరలను మొత్తాన్ని కూడా ఇలా పెంచి ప్రజల మీద భారాలు వేస్తూ ఉంది. లాక్డౌన్ కాలంలో ప్రజలందరూ ఆదాయాలు పడిపోయినాయి, కానీ కొద్దిమంది కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు పెరిగినాయి. ఎట్లా పెరిగినాయని చెప్పేసి ఇవాళ సిఐటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్మికుల యొక్క పొట్టగొట్టి కార్పొరేట్ల జేబులు నింపే పని ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ కార్మికులు మొత్తం కూడా కట్టు బానిసలుగా చేసేందుకోసం కార్మిక చట్టాలను మొత్తం సవరిస్తూ ఉంది. మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలను తొర్రూరు జెడ్పీ హైస్కూల్ నందు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంకలపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ క్రీడలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల 29న క్రీడాకారులు రిపోర్టర్ చేయాలని తెలియజేశారు. వివిధ జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పోనుగొట్టి సోమేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్
రామచంద్రయ్య, కమిషనర్ గుండెబాబు, వైస్ చైర్మన్ జీనుగ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో 29, 30, 31, 1వ తారీఖు వరకు సుమారుగా 4 రోజులు రాష్ట్ర వ్యాప్త టీములన్నీ ఇక్కడ సెలెక్షన్స్ ప్లస్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఇప్పటికీ 20 జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు రిపోర్ట్ చేశారు. 17 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ పోటీలు అండ్ సెలెక్షన్స్ ఉన్నాయి. దీనికి ఈరోజు గ్రౌండ్ను జిల్లా పరిషత్ హై స్కూల్లో పరిశీలన చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కు ప్రముఖ డాక్టర్ మరి ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా మరి వివిధ స్వచ్ఛంద సంస్థల తరఫున, రాజకీయ పార్టీ తరఫున పేద వర్గాలకు అనేక ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ పొన్గోటి సోమేశ్వరరావు గారు ఈ క్రీడల కన్వీనర్గా వారు కొనసాగుతారు 3 డేస్. అట్లనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించటకు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మేడం ఉషామ్మ గారు, అట్లనే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు 31వ తారీఖు నాడు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షూటింగ్ బాల్ క్రీడాకారులు, తర్వాత ఇది షూటింగ్ బాల్ దాదాపుగా 1976 నుంచి భారతదేశంలో ఉంది, కానీ దక్షిణ భారతదేశంలో ఇది అంత ప్రావీణ్యత లేదు. సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి క్రీడకు ప్రధానంగా మరి క్రికెటే ఈ రోజులలో ఎక్కువగా ప్రావీణ్యం ఉంది. దీనికి కూడా రిజర్వేషన్ ఉన్నది చట్టంలో. ఆటలో నైపుణ్యత సాధించడంతో పాటుగా దాంట్లో ఉన్న రిజర్వేషన్ కూడా పొందాలి విద్యార్థులు. సో కావలసినంత శిక్షణ ఇప్పించి దానికి సంబంధించినటువంటి అన్ని రకాల మరి క్రీడా సామగ్రిని సమకూర్చి పిల్లలందరినీ ఒక మంచి కార్యోన్ముఖులుగా తయారు చేయడం కోసం మేము ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటిసారి మరి తొర్రూరు డివిజన్ కేంద్రంలో మరి ఇక్కడ మా చైర్మన్ గారు ఉన్నారు, మా మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ గౌరవ వైస్ చైర్మన్, పాలకవర్గం మొత్తం తొర్రూరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శిక్షణ పొందినటువంటి పీఈటీలు ఉన్నారు. వారు కూడా దీనికి ఐలయ్య గారు ఇక్కడ పీడీగా ఈ 3 రోజులు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా క్రీడాకారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గూడెం గ్రామంలో ట్రాస్కబ్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు ప్రోత్సాహంతో మాజీ ఎంఎంసీ చైర్మన్ అంజన్ రావు నేతృత్వంలో అండర్ 21వ కబడ్డీ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో వివిధ మండలాలకు చెందిన 20 జట్లు పాల్గొన్నారు. జడ్పీటీసీ గుండం నర్సయ్య కూతురు వెళ్లి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ సరిత శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి ఎంతో గుర్తింపు ఉందని, ఈ పోటీలు 2 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొప్ప శ్రీధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల్ గూడెం గ్రామంలో కబడ్డీ టోర్నమెంటు ఈరోజు కొండూరు రవీంద్రరావు గారు, అదేవిధంగా అంజనరావు గారు గ్రామ పెద్దలందరి సమక్షంలో ఇక్కడ టోర్నమెంటు పెట్టుకోవడం జరిగింది. ఈ టోర్నమెంటుకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువకులకు అందరికి కూడా నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ అనేది మీకు హెల్త్ పరంగా కానీ ఏ పరంగా కానీ చాలా గొప్పది. ఎందుకంటే ఈ ఆటలు అనేటివి చాలా ఆరోగ్యరీత్యా కూడా మంచి. వీటితో పాటు మీరు ఒక ఆటలే కాకుండా ప్రతి దాంట్లో కూడా మీరు ముందుండి పనిచేయవలసిన అవసరము ప్రతిది కూడా యువకులే, ముందు తరానికి కూడా. అందుకోసం మీ యూత్ ఎప్పుడైతే మేల్కోదో అంచెలంచెలుగా పతనం అవుతారు. అది పతనం కావద్దంటే క్రమశిక్షణ, ఆ పద్ధతులు నేర్చుకొని ఎవరు ఏ నడక నడుస్తున్నారు గ్రామాలల్లో, అది మంచిదా కాదా అది గుర్తించవలసిన బాధ్యత యువకుల మీద, యూత్ పైన ఆధారపడి ఉంది. అటు ప్రతిదీ కూడా దృష్టి పెట్టి మీ యువతరం ముందుకు రావాలి, ప్రతిదీ కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
క్రీడల ఆటల మనకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యంతో అటు మన ఆటలు చూస్తే అంతే ముఖ్యమని చెప్పి ఒక సందర్భాలలో ఎన్నో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆటల వల్ల ఎంత ఉత్సాహం ఉంటుందో గెలుపైన నాదే రేపు ముందు చూద్దాన్ని నీ రకంగానే మెదులుతా అని చెప్పి నిరుత్సాహం పడకుండా ఉత్సాహంతో ఉండాలని చెప్పి గ్రామ యువతకు మండల యువతకు కోరుకుంటూ నల్గొండ జిల్లా షౌలి గౌరవరం మండలం పేర్కకొండారం వద్ద లారీ బైకును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడు చింతల వెంకన్నగా గుర్తించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగాపుత్రుల కుల వృత్తి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వరంగల్ అర్బన్ జిల్లా గంగాపుత్ర సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పాక ఓం ప్రకాష్ మాట్లాడుతూ మంత్రి తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడటం సరికాదని, తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఫిబ్రవరి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పేరు పాక ఓం ప్రకాష్, వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, గంగపుత్ర సంఘం బెస్తా. ఈరోజు మన ఇక్కడ వరంగల్ నుంచి గంగా గార్డెన్ నుంచి ర్యాలీ తీయడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, కోకాపేటలో మరి ముద్రాజల భవన నిర్మాణ సమయంలో మరి మినిస్టర్ గారు మరి శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ గారు ఏం చేశారంటే, బెస్తలకు అంటే ముద్రాజులే ముందు వాళ్ళకే ఈ చేపలు పట్టే వృత్తి ఉన్నది, 18 ఏళ్ళ నిండిన వాళ్ళందరికీ కూడా మేము సభ్యత్వం ఇస్తాం, అన్ని కుంటలు చెర్లు కూడా మీకే చెందుతాయి అని మాట్లాడడం జరిగింది. మరి అదే దాని మీద ఇమ్మీడియట్లీ స్పందించి మరి ఈరోజు అన్ని జిల్లాలు కూడా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపడుతుంది. ములుగు, మరి భూపాల్పల్లి, మహబూబాదు, మరి జరగామ అండ్ నర్సంపేట వీళ్ళంతా ఈరోజు ర్యాలీ ఎందుకంటే మమ్మల్ని కించపరిచే విధంగా, మా వృత్తి ఏంటి చేపలు పడితే వృత్తి, సొసైటీలు మాయి, ఏదో దొంగతనంగా అని నేను అనలేదు. దొంగతనంగా సొసైటీలో చేరి 400 సొసైటీలను కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ 6G రావడానికి కారణాలు ఏంటంటే, వారు మరి ఈరోజు మినిస్టర్ గారు ఈటల రాజేందర్ కానీ బండ ప్రకాష్ గారే కానీ వాళ్ళు ఈ వాళ్ళ సంఘాన్ని బలోపేతం చేసుకొని ఈ సొసైటీలు ఆక్యుపై చేసుకోవాలని ఉద్దేశంతోనే మా గంగపుత్రుల్ని బెస్తలను కించపరిచే విధంగా మాట్లాడుతూ మా సొసైటీలు కబ్జా చేయాలనే ఆలోచన ఉన్నది. గతంలో కూడా 12వ తారీఖు నాడు ఇక్కడ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్లో కూడా మరి గవర్నమెంట్ ల్యాండ్లో కూడా ఇక్కడ ముద్రాజ్ మహాసభ మత్స్య భవనం అన్నారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతులపై ఢిల్లీలో జరిగిన హింసాకాండకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వాల దిష్టి బొమ్మలను తగలబెట్టారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎప్పుడు మద్దతుగా ఉంటుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు పాటుపడుతున్నారు కాబట్టి పార్లమెంట్లో రైతు వ్యతిరేక చట్టాలు తేవడం వల్ల
గత 3 నెలల నుంచి నిరంతర పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి రైతులందరూ. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి మొన్న జరిగిన రిపబ్లిక్ డే సందర్భంగా రైతులను విచ్చలవిడిగా లాఠీ చార్జీలు చేసి గ్యాస్తో టియర్ గ్యాస్ను ఉపయోగించారు కాబట్టి రైతులను తీవ్రమైన ఇబ్బంది పెడుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడానికి ఆ రైతులకు మద్దతుగా అండగా ఈరోజు చౌరస్తాలో షాద్నా నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క దిష్టి బొమ్మల మోదీది కేసీఆర్ తగలబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఏదైనా కేసు విషయంలో అనుమానం ఉంటే ఆ వెబ్సైట్లోని రిపోర్టర్ బటన్ నొక్కి మీ ఫిర్యాదులు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ పట్టణ కేంద్రంలోని 19వ వార్డులో కొల్హాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘుపోలు విజయలక్ష్మి చంద్రశేఖర్చారి, 19వ వార్డు కౌన్సిలర్ పట్టాపర్ల శ్రీదేవి గౌడ్ సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేంద్రారెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య, కౌన్సిలర్ కృష్ణమూర్తి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ అయోధ్యగా కొలిచే భద్రాచలం సీతారాముల దేవస్థానంపై కేసీఆర్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని, దీనిపై యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి నాయకత్వంలో పోరాడుతున్నట్లు ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు జక్కన వెంకటరమణ అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ తరపున జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ నెల 31వ తేదీ స్వామివారిని దర్శించుకుని దేవాలయ అధికారులకు 1,01,116 అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో భద్రాచలం దేవస్థానానికి కేసీఆర్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించిన ఇంతవరకు ఆ నిధులు ఇవ్వకుండా రామాలయంపై వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు. పోలవరం ముంపుకు సంబంధం లేని భద్రాచలం దేవాలయ భూములున్న 5 గ్రామాలైన ఎట్టపాక, కన్నయ్యగూడెం, గుంటాల, పురుషోత్తపట్నం, పిచ్చుకులపాడు తదితర గ్రామాలను వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ ఖమ్మం అర్బన్ మండల అధ్యక్షులు అక్కిపెల్లి మురళి, యువజన విభాగం జిల్లా ప్రెసిడెంట్ వడ్రానపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శన నిమిత్తం ఈ నెల జనవరి 30వ తేదీన హైదరాబాద్ నుండి వాహనాల్లో బయలుదేరుతా ఉన్నారు. భద్రాచలానికి 30వ తేదీ సాయంత్రం చేరుకొని మరునాడు 31వ తేదీ స్వామివారిని దర్శనం చేసుకుని అదేవిధంగా యువ తెలంగాణ పార్టీ తరఫున మరి 1,01,116 చెక్కును దేవాలయ అధికారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా యువ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం శ్రీ సీతారాముల వారి దేవస్థానాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి నిధులు, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మనం చూసుకుంటే నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే దేవాలయానికి అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి చూశాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత పదవి చేపట్టిన తర్వాత భద్రాచలానికి విచ్చేసి మొట్టమొదటిసారి 100 కోట్లు కేటాయిస్తున్నానని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ₹1 కూడా కేటాయించకుండా భద్రాచలం సీతారాముల వారిని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఎందుకంటే దక్షిణ అయోధ్యగా
పిలువబడేటువంటి మన తెలంగాణ దేవస్థానం భద్రాచలం రాముల వారిని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తా ఉంటూ ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర విభజనలో కూడా మరి ఖమ్మం జిల్లాకు తీరని అన్యాయం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతం పేరుతోటి 7 మండలాలని మరి ఆంధ్రలో కలిపినప్పటికీ మరి కానీ ఎలాంటి ముంపు సంబంధం లేనటువంటి భద్రాచలం పక్కనే ఉన్నటువంటి భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి భూములు, ఆలయ భూములు, మరి దేవుడి భూములు ఆ 5 గ్రామాల్లో ఉన్నాయి. నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డి భాస్కర్ మరియు పంచాయతీ సెక్రటరీ మౌనిక మరియు టీఆర్ఎస్ నాయకులు రాజవర్ధన్ రెడ్డి మరియు అంబేద్కర్ యువజన సంఘాల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫైట్ ఎగెనెట్ అనేమియా కోసం గివ్ మే రెడ్ పేరుతో రవి చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫర్ ది ప్లానింగ్ ఆఫ్ 500 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు, రవి చిల్డ్రన్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు పాల్గొన్నారు. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. మహబూబ్నగర్ జిల్లాలో ప్రజా వేదికను ప్రారంభించిన మంత్రి, ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామన్న శ్రీనివాస్ గౌడ్. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పల్లె నిద్ర, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ముప్పైవ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కిసాన్ చౌక్ జయప్రదం చేయాలని కోరిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు. మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు, వివిధ జిల్లాల నుండి పాల్గొననున్న క్రీడాకారులు. ముస్తాబాద్ మండలంలో అండర్ 21వ కబడ్డీ పోటీలను ప్రారంభించిన జడ్పీటీసీ గుండం నర్సయ్య. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.